భోగాపురం ఎయిర్పోర్ట్కి వెన్నుపోటు పొడవడం మొదటి దశ. రెండో దశలో క్రెడిట్ స్టోరీ ఏ రకంగా అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారి విషయానికి వస్తే ఈ రెండు అంశాలకు సంబంధించే మాట్లాడదాం. వెన్నుపోటు, క్రెడిట్ స్టోరీ. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలకు కార్యక్రమాలను క్రెడిట్ స్టోరీ ఆ రోజే మొదలు పెట్టారు. ఇది నేను అంటుంది కాదు, రామారావు గారు నాడు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినాలి అందరూ. ఎంతవరకు చూసినా రామారావు గారి మీద పగ సాధించాలి అనేటటువంటి కార్యక్రమమే కానీ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. దిస్ ఈజ్ ట్రాజడీ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే. ఎంతవరకు నా మీద ఏదో సాధించాలి, ఆయన కంటే ఏదో ఎక్కువ పనులు చేయాలి, ఆయన ప్రజాప్రభుత్వం అన్నాడు, నేను ప్రజాప్రభుత్వం అంటాను, రేపు ఏదో శ్రమదానం అన్నారు. శ్రమదానం ఎప్పుడూ నేను చేశాను, మీకు తెలుసు. అందరం కూడా మేమే తలగొడ్డల చుట్టూ పత్రికలు కూడా వేశారు. శ్రమదానం కార్యక్రమం కూడా ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే దాన్ని కూడా క్రెడిట్ చోరీ ఆ రోజుల్లోనే మొదలు పెట్టినటువంటి క్రెడిట్ చోరీ చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సార్ బెల్లాన చంద్రశేఖర్ గారు, ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతోంది, మీరు చాలా పనులు చేశారు 5 ఏళ్ల కాలంలో. అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పనులు కానీ ఏవి చేసినా చెప్పుకోలేకపోయారు. చెప్పుకోలేదా, చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా? ఈరోజు వాటన్నిటి ఫలాలను చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఎందుకు చెప్పలేదు ప్రజలకు ఆనాడు? ఎందుకు పబ్లిసిటీ ఇచ్చుకోలేదు? ఈశ్వర్ గారు, మేము ప్రజాశాస్త్రంలోనే నిరంతరం కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా శాసనసభ్యులు మేము కూడా వెళ్ళి చెప్పడం అయితే జరిగింది. కానీ పబ్లిసిటీకి వచ్చేసరికి ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల కూడా మేము ఎంత కూడా ఒక ఛానల్, ఒక పత్రిక ఉండడం వల్ల వాళ్ళకి 3-4 ఛానళ్ళు, పత్రికలు ఉండడం వల్ల మన మీద విషప్రయోగం చేసి ఎప్పుడు కూడా నిరంతరం కూడా అబద్ధాలు చెప్తున్నారని చెప్పే మాటలు చెప్పే పరిస్థితి ఉండేది. కనుక నిజంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ఇవాళకి కూడా చరిత్ర అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది సార్. అవును, చరిత్రలో మనం రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో, ఒక ముఖ్యమంత్రిగానో ఉంటే ఏ అభివృద్ధి కార్యక్రమం చేసామనే చరిత్రలో ఉంటుంది. ఇవాళ భోగాపురం విమానాశ్రయం అనేది వాళ్ళు పూర్తి చేసి వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళు క్రెడిట్ చోరీ చేసుకోవచ్చు. కానీ చరిత్ర మట్టుగా భోగాపురానికి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ 2700 ఎకరాలు ఏదైతే ఉందో దానికి 500 ఎకరాలు తప్పి 2200 ఎకరాలకు పెర్మిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ జీవో కాపీ మేము ఎంపీలుగా ఉండేటప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి వచ్చి మంత్రులతో ఆవాల ఎయిర్పోర్ట్కి సంబంధించిన పెర్మిషన్ తీసుకోవడం కానిచ్చి, ఆ రోజు రైతులు కొంతమంది భూములు ఇవ్వకపోతే జిల్లాలో ఉన్న పెద్దలందరూ కలిసి మేము కూర్చొని రైతులు ఒప్పించి మనకు భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే మన జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే విజయనగరం జిల్లా వన్ ఆఫ్ ది యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. 113 జిల్లాలు ఉంటే అందులో విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉంది. దీనికి ఒక ఎయిర్పోర్టు, దీనికి ఒక సీపోర్ట్లు వస్తే విజయనగరం జిల్లా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో రైతులందరినీ ఒప్పించి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి, వాళ్ళకి సంబంధించిన ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి, అక్కడ కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ ఇప్పించి, వాటర్ కావాల్సిన కరెంట్ ఫెసిలిటీస్ ఇప్పించి, ఆ రోజు మాకు జిల్లా ఉత్తరాంధ్రకు సంబంధించి జిల్లాకు వైవి సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉంటే ఎయిర్పోర్ట్ తాలూకా అభివృద్ధి పనులు చూడడానికి వైవి సుబ్బారెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మంత్రులు, జిల్లా చైర్మన్లు, నేను, మేమందరం కూడా రన్వే అభివృద్ధి అంతా మేము చూసాం. అవేళ మేము ఎంపీలుగా ఉన్నప్పుడే చూసాం అభివృద్ధి కార్యక్రమాలు. అవాళ బౌండరీకి సంబంధించిన మొత్తం ఎయిర్పోర్ట్ బౌండరీకి సంబంధించిందంతా కన్స్ట్రక్షన్ కూడా మేము చూసాం. అవాళ నితిన్ గడ్కరీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే సుమారు 6,000 కోట్ల రూపాయలు కనెక్టివిటీ రోడ్ల కోసం శాంక్షన్ చేయడం జరిగింది. రైట్.